కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలో వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. ఇక ఈ కేసులో 6గురు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టుకు తరలించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా నిందితులు అర్ధరాత్రి పార్టీ చేసుకుని మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రీకన్స్ట్రక్షన్లో అయినవి కూడా 100% మ్యాచ్ అవటం వల్ల వీరు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వెంటనే కొన్ని సెక్షన్స్ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఇమీడియట్గా అవి యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ 3(1)T అంటే ఎవరైతే కనుక ఎస్టీమ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలు డ్యామేజ్ చేస్తే కనుక దానికోసం, అలాగే వీళ్ళ యొక్క కాన్స్పిరెన్సీ ఒక కుట్రలాగా వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి ఈ కుట్ర ఏదైతే ఉందో దాన్ని 120 క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు. ఆ క్రిమినల్ కాన్స్పిరసీ అనే సెక్షన్ కూడా దీంట్లో వేయటం జరిగింది. జనరల్గా ఏంటంటే ఈ కేసులో సింపుల్ సెక్షన్స్ తోటే వేయటం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ మేము ఉపయోగించడం జరిగిందో ఆటోమేటిక్గా షెడ్యూల్డ్ అఫెన్స్లో కింద రావటం, అలాగే సెక్షన్ 3(2) క్లాస్ 5A కానీ ఎస్సీ ఎస్టీ సెక్షన్ అది కూడా అట్రాక్ట్ అవటం అన్నది జరిగింది.